చెప్పులు ఎత్తుకుపోతారని చెప్పి అనుకుంటున్నారు, అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి. మరి ఢిల్లీలో మిమ్మల్ని ఉద్దేశించే అన్నారా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీ నాయకులను ఉద్దేశించే అని ఉంటారా? ఎందుకు నిజంగా మీరు అట్లా ఎందుకు ఇవ్వట్లేదు? నమస్తే అండి 60 ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న ముగ్గురు మిత్రులకు, మీకు అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఇక మన డిబేట్లకు వస్తే సార్, ఇప్పుడు ఢిల్లీ పోతే అపాయింట్మెంట్లు ఇవ్వట్లేరు, బ్యాంకర్స్ పట్టించుకుంటలేరు, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, చెప్పులేసుకుపోయి దొంగలాగా చూస్తున్నారని ఎవరి గురించి అన్నాడో మీకు అర్థమయ్యే ఉంటుంది సార్. మా మంత్రులు కానీ, మా ప్రధానమంత్రి కానీ, మా హోమ్ మినిస్టర్ గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, రోడ్ల భవనాల శాఖ మంత్రి గారు కానీ అని ఎన్నో సార్లు వారికి అపాయింట్మెంట్ ఇస్తున్నారని వారే బయటకు వచ్చి చెప్తుండ్రు. ఏ విధంగా సహకరిస్తుండ్రో రోడ్లకు, ప్రాజెక్టులకు, ఏది అడిగితే అది చేస్తున్నారు, పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు అని వారే చెప్తున్నారు. ఇక్కడ మీకు క్లియర్ గా ఒకటి అర్థం కావాలి, చెప్పులేసుకపోయి దొంగలాగా ఎవరు చూస్తున్నారంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పేసి అది మీ టీవీ ఛానళ్లలోనే ఎన్నో సార్లు చూసాము. ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఆయన మంత్రి పదవులు వేసుకుందామంటే సహకరిస్తలేడు, రాష్ట్రంకి రమ్మంటే రావట్లేడు, ఈయన పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు అనేది మనం మీడియా ద్వారానే చూస్తున్నాం సార్. ఇప్పుడు ఆయన ఆ ఉక్రోషాన్ని ఆ విధంగా కక్కున్నాడేమో అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా అది అర్థమైపోతుంది. ఈయన ఎంత పిరికివాడు, ఎంత అసమర్థుడు, ఎంత ఇంకా పదాలు మన ముఖ్యమంత్రి గారికి ఇంకా వాడితే మన పరువు పోతుంది కాబట్టి ఎక్కువ పదాలు కూడా వాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే రాజు ఒక పిరికివాడైతే రాజ్యం ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ఎంత అచేతనంగా, ఎంత అసమర్థతతో. ఈ ఒక్క రోజు కాదండి, అందరిపైన కంప్లైంట్లే. నాకు మా మంత్రులు సహకరించట్లేదు, నేను చెప్పినట్టు వింటలేరు, నన్ను ఎప్పుడు పడేద్దామా అని చూస్తున్నారు, నా పదవి ఎప్పుడు పోతుందో నాకే తెలియకుంటుందని కొన్ని రోజులు మాట్లాడడం జరిగింది. ఇక ఐఏఎస్ల గురించి కామెంట్లు సేమ్ టు సేమ్ అదగే మాట్లాడారు. ఐపీఎస్ల గురించి ఆ విధంగానే మాట్లాడారు. ప్రజల గురించి కూడా అదే మాట్లాడారు. నేను ఎన్నో చేస్తా ఉన్నా, కడుపు కట్టుకొని నేను చేద్దాం అనుకుంటున్నా, చేస్తున్నా, నాకు సహకరించట్లేదు. ఇక ఇప్పుడు లాస్ట్ ఉద్యోగస్తులు అంతా వచ్చింది. ఏదైతే ఉద్యోగస్తులను అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిండో వాళ్ళ ముందు పోయి ఏ విధంగా మాట్లాడుతుండంటే, ఇక నన్ను పీక తినుండ్రి, నన్ను కోసుక తినుండ్రి, అయినా కూడా నా దగ్గర పైసలు లేదు అని ఒక మామూలు కామన్ మ్యాన్ కూడా ఊర్లలో పోతే మనకు బాగా అప్పులు చేసి ఉంటాడు సార్. అప్పులు చేసి ఉంటే వాడి ఇంటికి అప్పుకు పోతే వాడు మొండోడు అయిపోతాడు, ఇవ్వలేడు పరిస్థితికి వచ్చి ఉంటాడు. వాడికి ఏ రకమైన వనరు ఉండకపోతే వాడు మాట్లాడతాడు, ఏమయ్యా నా దగ్గర లేవు, ఏం చేస్తావు, పీక తింటావా, సంపుతావా, కొడతావా, ఏం చేస్తావు చేసుకో, నా దగ్గర అయితే లేవు అని మాట్లాడతారు చూడండి. అలా ఒక కామన్ మ్యాన్ అన్నిటికీ ఎత్తేసినోడు కూడా ఇట్లా మాట్లాడు సార్. అగో ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు ప్రజలు సైడ్ నుంచి కానీ, ఉద్యోగస్తుల సైడ్ నుంచి కానీ మనం ఇలా ఎన్నో టీవీ ఛానళ్లలో చూస్తున్నాము, మనం యూట్యూబ్లలో కూడా చూస్తున్నాం సార్. ఎవరిని అడిగిచ్చిండి ఇవన్నీ? ఏ ప్రజలు అడిగిరు నిన్నేం అడగలే కదా. ఎవరు వచ్చేసి 4,000ని 2,000 4,000 చేస్తామని, 10,000 15,000 చేస్తామని, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, 2,500 మహిళలకు ఇస్తామని, బంగారం ఇస్తానని వాళ్ళేం అడగలేదు. నువ్వు తప్పుడు వాగ్దానాలు ఇచ్చినావు, నువ్వు భ్రమ పెట్టినావు వాళ్ళని. 6 గ్యారంటీలు ఇచ్చి ప్రమాణాలు చేసిండు నువ్వు. మీ పార్టీ పెద్దలందరితోటి, సోనియమ్మతో ఇప్పించిరు, రాహుల్ గాంధీ గారితో ఇప్పించిరు, ప్రియాంక గాంధీ గారితో ఇప్పించిరు, మీరు ఇచ్చిండ్రు. లాస్ట్ కు ఇవన్నీ ప్రమాణాలతో పాటు అందరి దేవతలు, తెలంగాణలో ఉన్న ఏ జిల్లాలో ఏ దేవత ఉంటే ఆ దేవత మీద కూడా ప్రమాణాలు చేసిండ్రు. ఎవరు అడిగారు మిమ్మల్ని? ఏ ప్రజలు అడిగిండ్రు? మీరు అక్రమంగా అబద్ధాలతో పరిపాలనలకు రావడం కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మీరే ఇచ్చుకున్నారు. ఇవాళ వచ్చేసి చంపుతారా, కోస్తారా, పీక్క తింటారా, ఇది పరిస్థితి అది పరిస్థితి అని చెప్తున్నారు. ఇవన్నీ ఎలక్షన్ల ముందు మనకు తెలీదా? ఎలక్షన్ల ముందల ప్రచారంలో ఇంత వాగ్దానాలు ఇస్తున్నారు. ఎలా చేస్తారు? ఈ మన బడ్జెట్ ఇది అప్పుల పాలయ్యింది రాష్ట్రము, ఇప్పుడే ఈ పరిస్థితి ఉంది, ఇవన్నీ నెరవేర్చడానికి ఏ విధంగా అనుకూలంగా ఉన్నది అని చెప్పి మీలాంటి ఇంటలెక్చువల్స్ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిండు? మా కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఎకానమిస్టులు ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, చిదంబరం గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, అలాంటి పెద్ద పెద్ద ఎకానమిస్ట్
ఎకనామిస్టులు ఉన్నారు, మాకు ఎలా నిధులు సృష్టించాలో తెలుసు, మేము ఎలా ఈ పథకాలు చేయాలో తెలుసు, మేము కడుపు కట్టుకొని కళ్ళు మూసుకొని పండుకుంటే పైసలు వస్తాయి, మేము నెరవేరుస్తామని ఈ ప్రగల్భాలన్నీ తను సొంతంగా పలికిండు. దీంట్లో ఎవ్వరు ఏమీ మాట్లాడడానికి కూడా అవకాశం లేదు, ఖచ్చితంగా మాట్లాడిండు ఆయనే. కాబట్టి ఇవాళ వచ్చేసి నేను ఇది చేయలేను అది చేయలేనని అప్పుల పాలయ్యింది, నా చెప్పులు ఎక్కపోతారు, నన్ను ఎవరు దేకట్లేదు, నాకు అప్పులు కుట్టే పరిస్థితి లేదు. ఈ రోజు సార్ మన తెలంగాణ ఇంత రాబడి ఉన్న తెలంగాణని దివాలా తీపించినావు నువ్వు. ఇవాళ చిన్న కాంట్రాక్టర్లకు వదిలిపెట్టి పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తున్నావు. మన కాంట్రాక్టర్లు అందరూ వచ్చేసి మీకు సెక్రటరేట్ కాడ 20% 30% తీసుకున్నారు. మేము ఆత్మహత్యలు చేసుకుంటామని ధర్నా చేసే పరిస్థితి ఉంది. ఇవాళ సర్పంచీలు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థులు బాధలు పడే పరిస్థితి ఉంది. వాళ్ళ సర్టిఫికెట్లు రాక వాళ్ళ పై కోర్సులకు జాయిన్ కాలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఏమీ లేకుంటే నీవు 3,05,000 కోట్ల బడ్జెట్ నువ్వు ఎట్లా పెట్టినావు? నీకు వస్తుంది 18,000 కోట్లనే నువ్వు చెప్తున్నావు కదా. చెప్పిన దాన్ని మరి 3,05,000 కోట్లకు నువ్వు బడ్జెట్ ఎట్లా పెట్టినావు? అంటే ప్రతి అడుగులో తప్పటి అడుగు, ప్రతి మాటలో అబద్ధము కనిపిస్తా ఉంది. ఇక్కడ మన లిక్కర్ ఇన్కమ్ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సార్. అంత పెద్ద ఉత్తరప్రదేశ్ లో దాదాపు 10,000-15,000 కోట్లు దాటదు సార్ లిక్కర్. ఇక్కడ 45,000 కోట్ల లిక్కర్ ఆమ్దాని ఉన్నది. ఈ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్రోల్ మీద మనకు సెస్ వచ్చేది ఉన్నది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ ఉన్నది. ఇంత రాబడి ఉన్నదాన్ని మీరు ఏమో చేస్తూ మీకు సరి అయిన విధంగా మీరు ప్రభుత్వాన్ని నడప చేతగాక ప్రజలనే మభ్య పెడుతున్నారు. ఈ చేతగాంతనాన్ని మీరు రాష్ట్రాన్ని ఎలా అంటే మొత్తం దేశం దృష్టిలో తెలంగాణ అంటే ఒక తెలివి తక్కువ వాళ్ళ లెక్క. ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు అన్నారు మనం తెలంగాణగా విడిపోదామని పోరాటాలు చేస్తున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు నేను కామెంట్ చేయకూడదు అని ఎప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చేస్తున్నా, అన్యదా భావించొద్దు. వాళ్ళు కామెంట్ చేసినారు తెలంగాణ వాళ్ళకు పరిపాలన చేసుకోవడం చేత కాదు, వాళ్ళు పరిపాలించుకోరు వాళ్ళని వాళ్ళు చేతగాని వాళ్ళు అని చెప్పి వాళ్ళు మాట్లాడింది. ఇవాళ రేవంత్ తీసుకొచ్చినారు. ఇవాళ మనం ఎంత తెలివి తక్కువ వాళ్ళమో రుజువు చేసుకున్న పరిస్థితి వచ్చింది. నీ పిచ్చి మాటల వల్ల, నీ పిచ్చి వాగ్దానాల వల్ల. సునీత గారు ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా సహకరించట్లేదు. రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి అస్థిరపరిచే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు అనే ఒక క్లారిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ప్రయత్నం వస్తుందిగా. ధన్యవాదాలు. ఉద్యోగస్తులకు వాగ్దానాలు ఇచ్చింది మీరు, వాళ్ళకేమి మీరేం గొంతమ్మ కోరికలు ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ పిఆర్సీ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా మేము రెచ్చగొట్టడానికి వాళ్ళేమో పగవాళ్ళు కాదు కదా సార్. ఒకసారి కాంగ్రెస్ రియాక్షన్ తీసుకుందాం. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం మేడం, ఒక నిమిషం కంప్లీట్ చేయండి. టీఏలు అన్ని బాకీలు పెట్టుకొని మీరు వాళ్ళకు వాగ్దానాలు ఇచ్చి మేము ప్రభుత్వంలో రాగానే 3 టీఏలు ఎమ్మట ఇస్తామని మీరు వాగ్దానాలు ఇచ్చి వాళ్ళ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకుంది మీరు. మీ ఎలక్షన్ల ప్రచారాలకు తిప్పుకొని మాట్లాడుకున్నది మీరు. వెంకటస్వామి గారి రియాక్షన్ తీసుకున్నాం. కార్యాలు చేసుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి వాళ్ళ ఖర్చుల కోసం వాళ్ళు దాచి పెట్టుకుని డబ్బులు అడుగుతుంటే బీజేపీ వాళ్ళు చెప్పిర్రు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిర్రు, ఇంకెవరో చెప్పిండు నన్ను కోసుక తినుండ్రి, నన్ను నరక తినుండ్రి, నన్ను ఏంది సార్ పిచ్చి మాటలు కాకుంటే వాళ్ళ బాకీలు వాళ్ళకి ఇస్తున్నారు తప్ప. వెంకటస్వామి గారు వెయిట్ చేస్తున్నారు కదా, ఒక నిమిషం కదా. రైట్ వెంకటస్వామి గారు ఏంటి పరిస్థితి? ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్స్ మీద రకరకాల